దినాన్ని ప్రతిష్ఠ చేయండి, ఇంతవరకు చేయకపోతే ఇకనైనా ఉపవాసం చేయండి అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అని అంటే అది మీకు స్పష్టంగా అర్థం అవడానికి ఓ విషయం చెప్తాను. 7 సప్త భయంకర పాపాలని 7 ఉన్నాయంట అని బిల్లీ గ్రాహం గారు ఒక బుక్ రాశారు. వాటిలో ఒక పాపం ఏంటి చెప్పమంటారా? తిండిపోతుతనం ఒక పాపం. చెప్పండి. హలో, తిండిపోతుతనం ఒక పాపం. అసలు మొట్టమొదటి మానవుడు చేసిన పాపం ఏంటి? ఏదేని తోటకు మనం వెళ్తే మొదట మానవుడు చేసిన పాపం ఏంటి? వ్యభిచారం చేశాడా ఆదాము? వ్యభిచారం చేయడానికి ఇంకొక ఆవిడ లేదు కదా. అవ్వమ్మ వ్యభిచారం చేయడానికి ఇంకొక పురుషుడు లేడు కదా. వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళు ఏమైనా హత్య చేశారా? నరహత్య చేశారా? ఎవరిదాన్ని దొంగతనం చేశారు? ఇంకోటి ఎవరు లేడుగా ఆ దొంగతనం చేయడానికి. మరి వాళ్ళు చేసిన మొట్టమొదటి పాపం ఏంటి అని అంటే దేవుడు తినొద్దన్న పండు కదా. ఆదాము అవ్వలు చేసిన, అంటే ఆదాము అవ్వలు అంటాం కంటే మొదటి మానవుడు చేసిన పాపం ఏంటంటే ఏం చేశాడు? తిని పాపం చేశాడు. హలో, అర్థమైంది మీ అందరికీ? ఆదాము పాపము చేయడానికి అపవాది ఎంచుకున్న సాధనం ఏంటంటే తిండి. హలో, అర్థమైన వాళ్ళందరూ ఆదాముని దేవునికి విరోధంగా పాపము చేయించడానికి, దేవునికి వ్యతిరేకంగా రేపడానికి సాతాను వాడుకున్నటువంటి సాధనం ఆహారం. ఏదైనా తోటలో మొదట జరిగిన పాప ప్రక్రియ అదే. ఇప్పుడు ఏ తిండిని చూపించైతే అపవాది మానవుణ్ణి దేవునికి అవిధేయుడిగా చేసి పాపము చేసేలాగా పురికొల్పిందో అదే తిండిని మాన్పించి ఉపవాసం అని దానికి పేరు పెట్టి అపవాది మీద అదే మనిషికి విజయాన్ని ప్రకటించడం దేవుని ఉద్దేశం. మంచిది అనుకున్నారు. చెప్పప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా, ఉపవాసం అనేది ఏర్పరచడంలో దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఏంటంటే అపవాది అనేటువంటి దైవ విరోధి మనిషిని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆయన నిర్మాణం చేసుకొని తనతో పాటు అతనిని నివసింపజేస్తుంటే వారిద్దరి మధ్య ఎడబాటు కలిగించడానికి తిండి, ఆహారం అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని వారిని వేరు చేసింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఉపవాస దినం ప్రతిష్ఠ చేయమని చెప్పి ప్రకటన చేసి ఏ తిండి చేత మానవుణ్ణి నువ్వు నాకు దూరం చేసావో అదే తిండి మాన్పించి అదే మనిషి చేత నీ శిరస్సు తొక్కిస్తాను చూడని దేవుడు ఉపవాస దినాన్ని ప్రకటన చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొదటి ఆదాము తిండి తిని పాపం చేశాడు. అదే ఆదామును మోసం చేసినట్టుగా కడపటి ఆదామైనటువంటి ప్రభు అయిన యేసును కూడా మోసం చేయడానికి ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది ఆయన దగ్గరికి వచ్చి మొట్టమొదట విసిరినటువంటి ఆయుధం ఏంటి? బాగా ఆకలేస్తుంది యేసు ప్రభువుకి. అపవాది వచ్చాడు. వచ్చి రావడంలోనే అపవాది చూపించినటువంటి ఆయుధం ఏంటి చెప్పండి? అసలు అపవాది ప్రత్యక్షం అవటం అవ్వమ్మతో ఉంది. ఇది నిజమా? ఈ చెట్లలోని ఫలం ఏదైనా తినొద్దని దేవుడు నీతో చెప్పాడని ముందు పండునే చూపించింది. యేసు ప్రభు దగ్గరికి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అదే అపవాది మరలా వచ్చి రెండవ కడపటి ఆదాము అనేటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకు బాగా ఆకలేస్తుంది కదా, నీవు రాళ్ళను రొట్టెలుగా మార్చగలిగిన శక్తి నీకుంది, దైవ కుమారుడు కదా, అంత ఆకలితో బాధపడ్డావు ఎందుకు? ఆ రాయి రొట్టె చేసుకొని తినేయచ్చు కదా అని చెప్పి రొట్టెను చూపించి, ఇది కూడా ఆహారంగా, రొట్టె అంటే ఫుడ్డే కదా, అది కూడా
మీరు కూడా ఉపవాసం ఉందామని పొద్దున్న రాత్రి నిర్ణయం చేసుకున్నారు, ఉపవాసం చేద్దామని రాత్రి నిర్ణయం చేసుకున్నారు. తెల్లారేసరికి ఎప్పుడు రాని చుట్టం అప్పుడే వస్తాడు కదా కదా. ఒక్కోసారి ఎప్పుడు రాని వాసన పక్కింట్లో నుంచి అప్పుడే వస్తుంది. ఉపవాసం ఉందాం అనుకున్నప్పుడు ఎప్పుడు తేని మీ ఆయన నీకు ఇష్టమైన తినే వస్తువు తెస్తాడు కదా. అప్పుడే శోధన, అపవాది నిన్ను ఉపవాసం చేయకుండా దాని ప్రయత్నం అది జరిగిస్తాడు. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మానవుణ్ణి దేవునికి అవిధేయుడిగా చేసి పాపములో బంధించడానికి అపవాది వాడుకుంటున్నటువంటి సాధనం ఆహారం అయితే, అదే అపవాదితో యుద్ధము చేసి ఆ అపవాదిని గెలవడానికి కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు ద్వారా ఉపవాసం అనేటువంటి అద్భుతమైన మార్గాన్ని ప్రభు మనకు చూపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 4:11 చదువు. అందరూ చెప్పండి. అంతటా అపవాది ఆయనను విడిచి, అందరు చెప్పండి గట్టిగా, అంతటా అపవాది ఆయనను విడిచి పోగా. గమనించ, మీలో ఎంతమందికి అపవాది మిమ్మల్ని వదిలిపెట్టి పోవాలని ఉంది? లేకపోతే అపవాది మీతోనే ఉండాలనుకుంటున్నారా? ఆ తర్వాత ఇంకో మాట ఉంది, ఏమని? అపవాది వారిని విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, సాతాను మిమ్మల్ని విడిచిపెట్టి పోవడానికి దేవదూతలు మీ యొద్దకు వచ్చి పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన మార్గమే ఉపవాసం. మంచిది అనుకున్నవారు చప్పుడు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఉపవాస దినం అనేది దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. మొదటి ఆదాము తిండి తిని దేవునికి విరోధంగా పాపం చేస్తే, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆకలితో కడుపు మాడిన రాళ్ళను రొట్టిగా చేసుకొని తినగలిగినటువంటి శక్తి ఆయనకి ఉన్న, ఆ రాళ్ళను రొట్టిగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అపవాదికి అతను ఆయన లోబడలేదు. కనుక ఉపవాస దినం అనేది, నేనేమంటానంటే, ఉపవాస దినానికి నేను ఇచ్చే డెఫినేషన్స్ 2 ఉంటాయి. ఉపవాసం అనే దానికి ద మీనింగ్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ ఫైటింగ్ విత్ డెవిల్. నేను ఇచ్చే డెఫినేషన్ అది. నేను ఉపవాసానికి నేను చెప్పే అర్థం ఏంటంటే, ఉపవాసం అంటే దేవునితో సహవాసం, అపవాదితో యుద్ధం. చెప్పండి అందరూ. మీరెవరు చెప్పట్లేదు వెనకున్నా. హలో బ్రదర్స్, మీరందరూ మౌనవ్రతం, నోరు తెరిచి మాట్లాడకూడదు అన్నట్టుగా కూర్చున్నట్టున్నారు. అందరు నోరు తెరిచి చెప్పండి. ఉపవాసం అంటే దేవునితో సహవాసం, అపవాదితో యుద్ధం. ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ ఫైటింగ్ విత్ డెవిల్. దేవునితో సహవాసం చేయడం, అపవాదితో యుద్ధం చేయడం, ఇది ఉపవాసం అంటే. అయితే 2 రకాల ఉపవాసాలు అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు చేసే ఉపవాసం ఏంటంటే దేవునికి ఇష్టమైంది కాదని చెప్పాను కదా. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. నీవు ఉపవాసము చేత ఆకలితో బాధపడ్డ దేవునికి ఇష్టం లేదు. కానీ కడుపు నింపుకునే కాపురులకు శ్రమ అని ఉంది వాక్యం. మనిషికంట తినకపోతే ఆయాసం, తింటే ఆయాసం, తినకపోతే చెప్పండి నీరసం కదా. తినకపోయినా బాధే, తిన్నా మరి ఎక్కువ తిన్నాం అనుకోండి. బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, హెచ్చుగా మాంసం తినేవాడితో స్నేహం కూడా. కొంతమందికి నీసు లేకపోతే ముద్ద దిగదు నోట్లో కదా. నీసు లేకపోతే కొంతమంది ఉండలేరు. రోజు తినేవాళ్ళు కొంతమంది ఉంటారు,
వారానికి 2-3 సార్లు తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే వారానికి ఒకసారైనా ముద్ద దొరకకపోతే భార్యాభర్తలు గుద్దుకునేవాళ్ళు అంటే తన్నుకునేవాళ్ళు కూడా ఉంటారు. అనవసరంగా నిన్ను పెళ్లి చేసి ఒకరు వారానికి ఒక ముక్క కూడా పెట్టలేని వాడిని అని చెప్పి దెబ్బలాడుకునేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. హెచ్చుగా మాంసం తినే వాళ్ళతో స్నేహం చేయొద్దు అన్నది వాక్యంలో. అంటే అర్థం ఏంటి? ఒకవేళ వాడికి మాంసం దొరకకపోతే నిన్నే మాంసంలో తినేస్తాడు అన్నమాట. అందుకని అలాంటి వాళ్ళతో స్నేహం చేయొద్దు. అంతేకాకుండా మీరు ఎక్కువగా తినకుండా ఉండనట్లు మీ గొంతుకు ఏం చేయమన్నాడు? కత్తి అడ్డం పెట్టుకోమన్నాడు. అంటే తిండిపోతనం అనేది అంత మంచి పని కాదు. అంతేకాకుండా ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నటువంటి వ్యక్తిని గురించి బైబిల్ ఏమంటుంది? వ్యభిచారి, భ్రష్టుడు అని అంటుంది. అవునా? చూశారు మీరు? చూడండి అన్నమాట, ఏప్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టుడైనను. 12వ అధ్యాయం 16వ వచనం చూడు. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్క పూట కూటి కోసం. ఎన్ని రోజులండి? ఒక్క పూటేనంట. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి, ఎవరంట? గట్టిగానండి, కొంచెం గట్టిగా అనాలి, నాకు వినపట్లేదు, కొంచెం గట్టిగా అనాలి. భ్రష్టుడు అంట. అంటే తిండి కోసం కక్కుర్తి పడేవాడు ఎవడట? చెప్పండి. ఇప్పుడు ఉపవాస కోటాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో భోజనాలు పెడతారు కదా. ఒకవేళ పొరపాటు మీకంటే ముందు ఎవరికైనా ప్లేట్ ఇచ్చారనుకోండి, మీ ప్లేట్ అవతలను కొట్టేస్తారు కదా. పాస్టర్ గారిని కూడా తిడతారు కొంతమంది. పక్కెళ్ళి మీటింగ్ కూడా, పాస్టర్ గారికి ఈ మధ్య మేమంటే లెక్క లేకుండా పోయింది, మాకు ప్లేట్ ఇల్లే పక్కన వాళ్ళకి ఇచ్చారని గొడవ పెడతారు కదా. ప్లేట్ల కోసం కొట్టుకునేవాళ్ళు. పాస్టర్ గారు పాస్టర్స్ మీటింగ్లో కూడా కొంతమంది భోజన టైంలో గొడవలు ఆడుకునేవాళ్ళు కూడా